కేసెట్ కౌన్సెలింగ్ 2026 ఓటీపీ ఫేసియల్ రికగ్నిషన్తో పారదర్శక సీట్ల కేటాయింపు విద్యార్థులు ఆందోళన చెందవద్దు. కేసెట్ కౌన్సెలింగ్లో ఈసారి సీట్ల కేటాయింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సాంకేతిక ఆధారిత కొత్త విధానాలను కొనసాగిస్తున్నట్లు కర్ణాటక పరీక్షా ప్రాధికార సంస్థ కేఈఏ అధికారులు తెలిపారు. గత సంవత్సరం నుంచి అమలు చేస్తున్న భద్రతా విధానాలను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నామని, సీట్ల కేటాయింపులో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గతంలో విద్యార్థులకు ఇచ్చే సీక్రెట్ కీ, లాగిన్ ఐడి, పాస్వర్డ్ వివరాలను వెరిఫికేషన్ స్లిప్లో అందించేవారు. అయితే కొంతమంది ఆ వివరాలను ఇతరులకు ఇచ్చి దుర్వినియోగం చేసే అవకాశం ఉండేది. దీనిని నివారించేందుకు ఇప్పుడు విద్యార్థులు తమ రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే లాగిన్ అయ్యే విధానాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులు ప్రతిసారి లాగిన్ అయ్యే సమయంలో వారి మొబైల్కు ఓటీపీ వస్తుంది. అంతేకాకుండా వెబ్ కెమెరా ద్వారా ముఖాన్ని చూపించిన తర్వాత ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా ధృవీకరణ జరుగుతుంది. విద్యార్థి అప్లికేషన్ సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, ప్రస్తుతం లాగిన్ అవుతున్న వ్యక్తి ముఖం ఒకటేనా కాదా అనే విషయాన్ని ఈ టెక్నాలజీ ద్వారా పరిశీలిస్తారు. ధృవీకరణ పూర్తయిన తర్వాత మాత్రమే ఆప్షన్ ఎంట్రీ లాగిన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ విధానం ద్వారా ఇతర వ్యక్తులు విద్యార్థుల తరపున లాగిన్ అవడం, ఆప్షన్ ఎంట్రీలో అక్రమాలు చేయడం వంటి సమస్యలను పూర్తిగా నివారించవచ్చని అధికారులు తెలిపారు. కర్ణాటక కౌన్సెలింగ్ విధానం దేశంలోనే అత్యుత్తమ విధానాల్లో ఒకటిగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్కు ఒక కౌన్సెలింగ్, మెడికల్కు మరో కౌన్సెలింగ్, ఫార్మసీ వంటి కోర్సులకు వేర్వేరు కౌన్సెలింగ్ ప్రక్రియలు జరుగుతాయి. దీనివల్ల విద్యార్థులు ఒక కోర్సులో సీటు తీసుకుని తర్వాత మరో కోర్సుకు మారే సమయంలో సీట్లు ఖాళీ అయ్యే సమస్యలు వస్తాయి. కానీ కర్ణాటకలో మెడికల్, డెంటల్, ఆయుష్, ఇంజనీరింగ్, ఫార్మ్ సైన్స్, వెటర్నరీ సైన్స్, డి-ఫార్మ్, బి-ఫార్మ్ వంటి అనేక కోర్సులకు కలిపి కౌన్సెలింగ్ నిర్వహించే విధానం అమలులో ఉంది. నీట్ పరీక్ష తర్వాత నీట్ ర్యాంక్ ఆధారంగా మెడికల్, డెంటల్, ఆయుష్ కోర్సులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. మిగతా కోర్సులకు కేసీఈటీ ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఆప్షన్ ఎంట్రీ సమయంలో తమకు నచ్చిన విధంగా మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, వెటర్నరీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చు. విద్యార్థి ర్యాంక్, వారు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా వారికి ఉత్తమమైన సీటును కేటాయిస్తారు. ఈసారి నీట్ పరీక్ష ఆలస్యం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన నెలకొంది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్, ఇతర కోర్సుల కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత మెడికల్, డెంటల్ కౌన్సెలింగ్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులకు తదుపరి రౌండ్లలో పాల్గొనే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక విద్యార్థికి ఇంజనీరింగ్ లేదా వెటర్నరీలో మంచి సీటు వచ్చినప్పటికీ వెంటనే అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆ సీటును హోల్డ్ చేసుకుని తర్వాతి రౌండ్లలో మెడికల్ అవకాశాన్ని పరిశీలించవచ్చని సూచించారు. తర్వాత ఆ విద్యార్థికి మెడికల్ సీటు వస్తే ముందుగా పొందిన సీటు ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఆ సీటు తదుపరి అర్హత కలిగిన విద్యార్థికి కేటాయించబడుతుంది. ర్యాంకింగ్ విధానంలో ఎలాంటి అన్యాయం జరగదని అధికారులు స్పష్టం చేశారు. మెడికల్, డెంటల్, ఆయుష్ కోర్సులకు నీట్ ర్యాంక్ ఆధారం, ఇంజనీరింగ్కు ఇంజనీరింగ్ ర్యాంక్ ఆధారం, అగ్రికల్చర్, ఫార్మ్ సైన్స్ కోర్సులకు సంబంధిత ర్యాంక్ ఆధారం, వెటర్నరీ కోర్సులకు వెటర్నరీ సైన్స్ ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఒక రౌండ్ కౌన్సెలింగ్ పూర్తి కావడానికి కనీసం 30 నుంచి 35 రోజుల సమయం పడుతుందని, అందువల్ల విద్యార్థులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులు సూచించారు. నీట్ పరీక్ష రాయబోయే విద్యార్థులు ప్రస్తుతం కేవలం నీట్ పరీక్షపైనే దృష్టి పెట్టాలని, కేసీఈటీ ఆప్షన్ ఎంట్రీ గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలిపారు. జూన్ 21న జరిగే నీట్ పరీక్షకు పూర్తిగా సిద్ధం కావాలని, పరీక్ష అనంతరం కూడా ఆప్షన్ ఎంట్రీకి సమయం ఉంటుందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.